శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు శివక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. యోగిని ఏకాదశి జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి. కొత్తగా వీటిని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా తెలియజేయడం కోసం, కృష్ణపక్షం అంటే అమావాస్య ముందుగా వచ్చేటటువంటి ఏకాదశి. ఈ యోగిని ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదంగా చెప్పబడింది. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవాను అడిగాడు, నిర్జల ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి విని ఉన్నాను. జ్యేష్ఠమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి నిర్జల ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి విని ఉన్నాను. అలాగే జ్యేష్ఠమాస కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి కూడా ప్రత్యేకమైనటువంటి మహాత్మ్యం ఉండి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలని నేను తెలుసుకోగలుగుతున్నాను అని చెప్పి అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ, ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని యోగిని ఏకాదశి అని చెప్పి పిలుస్తారు. ఈ యోగిని ఏకాదశి వ్రతపాలనం అనేటటువంటిది ఘోరమైన పాపాల నుండి కూడా నశింపజేసి సంసార సాగరాన్ని నుండి ఉద్ధరింపజేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక పురాణ కథను నీకు తెలియజేస్తాను, విను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అలకాపురిని పాలించేటటువంటి కుబేరుడు చాలా గొప్ప శివభక్తుడు. ఈయన అనునిత్యం కూడా శివారాధన చేస్తూ ఉండేవాడు. ఈ శివారాధనకి కావలసినటువంటి పుష్పాలన్నింటినీ కూడా ఆయనకి హేముడు అనేటటువంటి ఒక పరిచారకుడు, ఒక సేవకుడు రోజు కూడా తెచ్చి ఇస్తూ ఉండేవాడు. ఈ హేముడు పుష్పాలు తీసుకురావటం, ఆ పుష్పాలతోటి ఈయన శివార్చన చేయటం అనేటటువంటిది నిత్యం కూడా జరిగేటటువంటి కార్యక్రమం. ఈ హేముడికి విశాలాక్షి అనేటటువంటి భార్య ఉంది. ఈమె అతిలోక సౌందర్యవతి. అందువల్ల భార్య పట్ల చాలా ఆసక్తి కలిగినటువంటి వాడై ఉండేవాడు ఈ హేముడు. వివాహం జరగక ముందు వరకు ఈ రకంగా పుష్పాలను తెచ్చేయడం, కుబేరుడు శివారాధన చేయటం, అలాగే వివాహానంతరం కూడా ఈ కార్యక్రమం అనేటువంటిది హేముడే చేస్తూ రావటం జరుగుతుంది. అయితే భార్య పట్ల అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి ఈ హేముడు వీలైనంత ఎక్కువ కాలం భార్యతో గడపడానికే తన ఇష్టతను చూపేవాడు. ఒకానొక రోజున ఇతను కుబేరుడికి అందించడానికి పుష్పాలన్నింటినీ కూడా కోసుకుని తెచ్చాడు. కానీ ఇంటి నుంచి కుబేరుడి దగ్గరికి వెళ్ళేటటువంటి సమయంలో తిరిగి భార్య పట్ల ఆసక్తితోటి భార్యతోనే ఉండిపోయి సమయానికి కుబేరుడి దగ్గరికి వెళ్ళలేదు. కుబేరుడు ఈ సేవకుడు హేముడు తెచ్చేటటువంటి పుష్పాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాలాతీతం అయిపోయింది, సూర్యోదయం అయిపోయింది, ఇంకా కూడా ఇతను ఈ హేముడు రాలేదు. ఆలస్యంగా ఈ హేముడు తన భార్యతో కొంత సమయాన్ని ఆనందంగా గడిపి
ఆలస్యంగా వచ్చాడు. వెంటనే కుబేరుడు ఆలస్యంగా వచ్చినందుకు ఈ సేవకుడిని నిందించాడు. జరిగిందేమిటో తెలుసుకున్నాడు. తెలుసుకుని శివార్చన అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది అనేది నీకు తెలుసు. అందున నేను ప్రతిరోజు కూడా విధిగా దీన్ని చేస్తాను, కాలము తప్పకుండా. ఆ విషయం తెలిసి కూడా నువ్వు భార్య మీద ఆసక్తితోటి ఈరోజు నా అర్చనకు భంగపాటు కలిగించావు. కాబట్టి కేవలం ఒక స్త్రీ మీద ఆసక్తితో, కామం మీద కోరికతో ధర్మాన్ని నాశనం చేసావు. కాబట్టి నా ఆరాధనీయమైనటువంటి ఆ శివుని యొక్క పూజను నిర్లక్ష్యం చేసి నువ్వు ఈ రకంగా ఇంద్రియ భోగాలను అనుభవించావు. కాబట్టి ఆ ఇంద్రియ భోగాలకి నువ్వు దూరం అయిపోతావు. నువ్వు భూలోకంలో పుడతావు, భార్య వియోగాన్ని అనుభవిస్తావు. అంతేకాదు, నీకు ఏ స్త్రీతో కూడా సంయోగం లేకుండా తెల్లని కుష్టు నీకు సంప్రాప్తిస్తుంది. దాంతో నువ్వు బాధపడతావు. ఈ రకంగా స్త్రీ వియోగంతో నువ్వు భూలోకంలో బాధలు పడుతూ జీవిస్తావు అని చెప్పి ఈ హేముణ్ణి శపించాడు. దాంతో హేముడు యక్షలోకం నుంచి భూలోకంలో పడిపోయాడు. భూలోకంలో పడిపోయినటువంటి యక్షలోకం నుంచి పతనం చెంది వచ్చినటువంటి ఈ హేముడు తనకు సంప్రాప్తించినటువంటి ఈ దుఃఖానికి, ఈ శాపానికి చాలా బాధపడుతూ ఉండేవాడు. అయినా అనేక మార్లు కుబేరుడికి ఆ పుష్పాలు సమయానికి తీసుకుని వెళ్ళేటి ఇవ్వటం, అందువల్ల అంటే అప్రయత్నంగా శివార్చనలో తాను కూడా ఒక భాగం కావటం, దాంతో ఇతను భూలోకంలో జన్మించిన ఇతనికి పూర్వస్మృతి మాత్రం చెదరకుండా అలాగే ఉండిపోయింది. అంటే గత జన్మలో తాను ఎవరు ఏమిటి అనేటటువంటి స్మృతి మాత్రం ఉండిపోయింది, కానీ భూలోకంలో ఉన్నాడు. కాబట్టి ఎవరికైతే అటువంటి స్మృతి ఉంటుందో, మానవ జన్మలో ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే తిరిగి కేవలం మానవ జన్మ ద్వారా మాత్రమే భగవంతుని సేవించి, ఆరాధించి, ఆయన పాదాలను ఆశ్రయించి మళ్ళీ ఉన్నతమైనటువంటి జన్మను పొందేటటువంటి అవకాశం కేవలం మానవ జన్మకు మాత్రమే సంప్రాప్తిస్తుంది. కాబట్టి తనకి స్మృతి ఉన్నటువంటి కారణంగా ఇతను తనది రోగభూయిష్టమైనటువంటి శరీరమైన అప్రమత్తంగా ఉంటూ భగవంతుని నామాన్ని జపిస్తూ ఒక వన ప్రాంతంలో సంచరిస్తూ ఏకాకిగా మిగిలిపోయాడు. ఒకానొక రోజున అదృష్టవశాత్తు మార్కండేయ ముని యొక్క దర్శనం తనకు కలిగింది. మార్కండేయ మహాముని మనందరికీ కూడా తెలుసు, చిరంజీవిగా చెప్పబడతారు. అంటే ఆయన యొక్క ఆయువు 7 కల్పములు అని చెప్పబడింది. ఈ మార్కండేయ ముని దర్శించుకున్నాడు, ఆయనకి నమస్కారం చేసుకున్నాడు. ఆయన కూడా దీంతో సంభాషించిన తర్వాత, ఎందుకు నువ్వు ఇటువంటి దుస్థితిలో ఉన్నావు, నీ అనారోగ్యానికి కారణం ఏమిటి, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అడిగాడు. వెంటనే ఈ హేముడు జరిగినటువంటి విషయం అంతా కూడా మార్కండేయునికి చెప్పాడు. నేను కుబేరుడి యొక్క సేవకుణ్ణి, మానస సరోవరం నుంచి ప్రతిరోజు కూడా పుష్పాలను సేకరించి కుబేరుడికి అందిస్తూ ఉండేవాడిని. కానీ ఒకానొక రోజున నేను భార్య మీద ఆసక్తితోటి సమయానికి నేను ఆ పని చేయకపోవడం వల్ల క్రోధాన్ని పొందినటువంటి కుబేరుడు నన్ను శపించాడు. దానివల్ల ఈ రకంగా నేను భార్యా వియోగం కాకుండా స్త్రీ వియోగాన్ని పొంది ఈ రకంగా
శారీరకమైనటువంటి రుగ్మతతోటి బాధపడుతున్నాను. ఈ దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పి మార్కండేయ మహాముని ముందర బాధపడ్డాడు. వెంటనే ఆయన చాలా ఇతని యొక్క దుస్థితికి చాలా చింతించాడు. ఎందుకంటే ఒక యక్షుడిగా యక్షలోకంలో ఉండవలసినటువంటి వాడు శాపవశాత్తు భూలోకంలో ఉన్నాడు. మళ్ళీ ఈ హేముడు, అయ్యా మీరు చాలా గొప్పవారు కాబట్టి నాకు ఏదైనా నివారణ తెలియచేయండి, ఏదో రకంగా మళ్ళీ నన్ను ఈ బాధ నుంచి విముక్తుని చేయండి అని అడిగినప్పుడు మార్కండేయుడు ఈ హేముడికి చెప్పాడు, పరమ మంగళకరమైనటువంటిది లాభకరమైనటువంటిది అయినటువంటి వ్రతాన్ని నీకు చెప్తాను. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని యోగిని ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా నువ్వు తప్పకుండా నీ యొక్క శారీరక రుగ్మతల నుంచి బయటపడతావు. కాబట్టి నువ్వు జ్యేష్ఠమాసపు కృష్ణపక్షంలో వచ్చేటటువంటి యోగిని ఏకాదశి వ్రతాన్ని పాటించు అని చెప్పి ఈ హేముడికి తెలియజేశాడు. మార్కండేయముని ఆదేశ ప్రకారం ఇతడు అటువంటి పవిత్రమైనటువంటి యోగిని ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఈ వ్రత ప్రభావం చేత అతని యొక్క రుగ్మతలన్నీ కూడా పోయి పూర్వపు దివ్యమైనటువంటి రూపం, యక్షరూపం వచ్చేసింది. అంతేకాకుండా యక్షలోకాన్ని చేరుకునేటటువంటి శక్తి కూడా పొందాడు. ఆనందంగా తిరిగి తన యక్షలోకాన్ని చేరుకున్నాడు. కుబేరుడికి నమస్కరించాడు. జరిగినటువంటి విషయమంతా కూడా తెలియజేశాడు. తాను చేసినటువంటి తప్పును క్షమించమని చెప్పి మళ్ళీ కోరుకున్నాడు. ఏ రకంగా ఆ కేశవుని యొక్క అనుగ్రహంతో ఈ బాధలన్నింటి నుంచి కూడా అధిగమించి నివృత్తిని పొందాడో తెలియజేశాడు. తర్వాత తన ఇంటికి ఇల్లు చేరుకున్నాడు. భార్యని కలుసుకున్నాడు. ఆ తర్వాత 88,000 మంది బ్రాహ్మణులకు అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి సంతర్పణ చేశాడు. చేసి ఆనందంగా తన భార్యతో తదనంతర జీవితాన్ని గడిపాడు. అలా ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా తన యొక్క పాపాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకున్నాడు. తిరిగి తన లోకాన్ని చేరుకున్నాడు. తిరిగి ఆనందాన్ని పొందగలిగాడు. అంతటి మహాత్మ్యమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది ఈ యోగిని ఏకాదశి వ్రతము అనేటటువంటిది. కాబట్టి జ్యేష్ఠమాసపు కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఈ యోగిని ఏకాదశి పాటించడం ద్వారా ఎటువంటి పాపాలని కూడా శమింప చేసుకోవచ్చు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడు అడిగిన దానికి వివరణ ఇస్తూ ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.